జీవపు మాటలు గలవాడవు ప్రభువా, నిను వీడి నేనెచ్చటికి వెళ్ళగలను. నీ చింతనే కూర్చుండి నీ మాటను విందును, నిన్ను నే పరికించి అనుకరించెదను, నిన్నే అనుసరించెదను. నిత్య జీవపు మాటలు గలవాడవు ప్రభువా, నిను వీడి నేనెచ్చటికి వెళ్ళగలను. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు. నేటి ధ్యానాంశము పరిచర్యలో భాగస్వామ్యము, పార్ట్నర్షిప్ ఇన్ మినిస్ట్రీ. మీ దగ్గర బైబిల్ ఉన్న ఎడల అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 36 నుంచి 41వ వచనం దాకా చదువుకుందామండి. The book of Acts, chapter 15, verses 36 to 41. కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరిచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూతమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఓడెక్కి కుప్రాకు వెళ్ళెను. పౌలు సీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వారై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. మరి ఈ యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే పరిచర్యలో భాగస్వామ్యము. అందరూ కూడా పరిచర్యలో ఉంటున్నారు. అంటే గాస్పల్ ముందుకు సాగేందుకు ఈ యొక్క సువార్త పిల్లరా మరి ముందుకు వెళ్ళాలి అంటే కలిసి చేసే పంచుకునే ఉద్దేశము మరియు పంచుకునే నిబద్ధత అనేటటువంటిది చాలా ముఖ్యం పిల్లరా. పార్ట్నర్షిప్, అసోసియేట్ విత్, మరి సపోర్టింగ్ ఈచ్ అదర్. కాబట్టి కలిసి పనిచేయటం పిల్లరా, పంచుకునే ఉద్దేశం, షేరింగ్ ద రిసోర్సెస్, మ్యూచువల్ షేరింగ్ అనేటటువంటిది. మరి ఈ యొక్క పరిచర్యను వారు మరి ఇక్కడ 10వ అధ్యాయము 37లో వారిని మరి ఇక్కడ మనం చదివినటువంటి రీతిగా వారు వెళ్ళి చూడాలని చెప్పి వారు అనుకున్నారు. ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతను ఎలాగున్నారో పరామర్శించటము, వారిని మరి ఆత్మీయంగా ముందుకు తీసుకెళ్ళటం అనేటటువంటిది. మరి భాగస్వామ్యులు పరిపూర్ణంగా ఒకే అభిప్రాయం కలిగి ఉండకపోయినా దేవుడు తన ఉద్దేశాన్ని ఇంకా నెరవేరుస్తున్నాడని గుర్తించటం పిల్లలు. కాబట్టి దేవుని చిత్తము చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి మహిమ రావటము, కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ అనేటటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, కాన్ఫ్లిక్ట్స్, విభేదాలు ఈనాడు సంఘాలలో కూడా మనం చూస్తున్నాము. ఆ రోజు ఆ పౌలు బర్నబాసు వాళ్ళకి ఏ రీతిగా అయితే డిఫరెన్సెస్ వచ్చి ఉంటున్నాయి, ఒకళ్ళని తీసుకెళ్లాలని చెప్పి ఇంకొకళ్ళేమో వాళ్ళని వద్దు అంటాము. ఆ రీతిగా పిల్లరా అయినప్పుడు వారు విడిపోయి 2x2గా వారు వెళ్ళటం అనేటటువంటిది మనము గమనిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క భాగంలో పౌలు మరియు బర్నబాసు ఒకే లక్ష్యం కలిగి ఉన్నారు. దట్ ఈస్ ఫర్ షూర్ పిల్లరా. వారిద్దరు కూడా ఏంటంటే తాము సేవ చేసిన సంఘాలను మళ్ళీ వెళ్ళి విశ్వాసులను బలపరచాలి అనుకుంటున్నారు పిల్లలు.
వాళ్ళు మళ్ళా తిరిగి వెళ్ళి ఒకసారి వెళ్ళారు, అంతటితో సరిపోదు, మరలా తిరిగి వెళ్ళటం, తిరిగి వెళ్ళి వాళ్ళను కౌన్సిల్ చేయటం, వారిని మరి ఆత్మీయంగా బలపరచడం అనేటటువంటిది చాలా అవసరం. కానీ వారు ఆ రీతిగా వెళ్ళాలనుకున్నప్పుడు వారి భాగస్వామి ఒక పరీక్షను ఎదుర్కొంటున్నది. మన యొక్క మరి పరిచర్యలలో కూడా ఇటువంటి పరీక్షలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అనేటటువంటివి వస్తుంటవి. బర్నబాస్ ఏమో యోహాను, మార్కును తీసుకువెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాడు, కానీ పౌలు దానికి ఒప్పుకోలేదు. దానితో వారి మధ్య తీవ్రమైనటువంటి విభేదం ఏర్పడి వారు వేరు పరిచర్యలో విడిపోయారు. వారు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళటం అనేటటువంటిది మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మరి మనం తెలుసుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే, భాగస్వామ్యం అనేది కలహము లేకపోవటం కాదు. అది కలహం వచ్చినప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని వెతకటము, ఫలితాలను దేవునికి అప్పగించటము. ఇక్కడ చూసినట్లయితే పౌలు, బర్నబాసు వారి మధ్య వివాదాలు ఉన్నప్పటికి కూడా వారు వెళ్లకుండా ఉండలేదు పిల్లలు, పనులు ఆపలేదు పిల్లలు. దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య, అవి మరి దేవుని యొక్క బిడ్డల ద్వారా దేవుని యొక్క చిత్తం తెలుసుకొని దేవుని యొక్క ఉన్నత ఉద్దేశాలను ఎరిగినటువంటి వారి ద్వారా జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ వారు పిల్లలు డివైడ్ అయ్యి ఇద్దరు ఒక గ్రూప్ ఒక ప్రదేశంలోకి వెళితే ఇద్దరు ఇంకొక ప్రదేశంలోకి వెళ్ళటం అనేటటువంటిది మనము గమనిస్తున్నాం పిల్లలు. కాబట్టి 3 విషయాలు మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఒకటి, భాగస్వామ్యము ఉద్దేశంతో మొదలవుతుంది. పార్ట్నర్షిప్ బిగిన్స్ విత్ పర్పస్. అనేక మంది నన్ను కూడా మరి కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు నేను ఐ టెల్ దెమ్, మన ఇద్దరికి సపోర్ట్ అయ్యేలాగా ఒకరినొకరు వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అని చెప్పి. కాబట్టి పార్ట్నర్షిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. పార్ట్నర్షిప్ బిగిన్స్ విత్ పర్పస్. ఒక ఉద్దేశంతో పౌలు మరియు బర్నబాసు మిషన్లో వారు ఒక దిశలో ఉంటున్నారు. విశ్వాసులను దర్శించి సంఘాలను బలపరచడం. 15:36 చూస్తే పౌలు మరి ఇక్కడ మనం గమనించినట్లయితే వారు వెళ్ళి కొద్ది దినాలైనది ఏ పట్టణంలో ప్రభు వాక్యము పరిచితమో ఆయా పట్టణంలో ఉన్న సహోదరులను తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూద్దామని పౌలు బర్నబాతో అనేను. కాబట్టి ఈ రీతిగా మనం వెళ్ళి చూసొద్దామని చెప్పి వారి యొక్క ఉద్దేశాలను ఒకరినొకరు పంచుకోవటం. లైక్ మైండెడ్ పీపుల్ వర్క్ టుగెదర్ పిల్లలు. కాబట్టి ఇక్కడ మరి ఒక ఉద్దేశము మనకు కూడా మరి పరిచర్యల యొక్క ఉద్దేశం అని పర్పస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ పర్పస్ తోటే ఆ ప్యాషన్, దాని ద్వారా మనము ముందుకు పోతాం పిల్లలు. దేనికైనా సరే అక్కడ ఒక మంచి కార్యం చేయాలి అంటే ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఈస్ ద రీజన్, వై యూ వాంట్ టు డూ దిస్, వై యూ వాంట్ టు గో టు దట్ ప్లేస్, వై నాట్ ది అదర్ ప్లేస్ అన్నప్పుడు మనము ఆ కాన్ఫిడెన్స్ తోటి చెప్పగలిగినటువంటి వారమే ఉంటున్నాము. కాబట్టి నిజమైనటువంటి భాగస్వామ్యము గాస్పల్ ఉద్దేశంపై నిర్మితం, అది వ్యక్తిగత ఇష్టాలపై కాదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిజమైనటువంటి భాగస్వామ్యం గాస్పల్ ఉద్దేశంపై నిర్మితమై ఉంటుంది. మన యొక్క పర్పస్ మీద, అల్టిమేట్ పర్పస్ మీద. అది వ్యక్తిగత ఇష్టాలు, మన యొక్క సౌకర్యము, స్వలాభము, స్వనీతి, స్వచిత్తముల మీద ఆధారపడి ఉండవు. దేవుని పనికి ఆధారం ఉంటే భేదాలు రావచ్చు. దేవుని యొక్క పనిలో కొన్నిసార్లు మనుషులు ఉన్న దగ్గర తప్పకుండా భేదాలు అనేటటువంటి మిస్అండర్స్టాండింగ్స్ లేకపోతే ఒప్పుకోకపోవచ్చు, కానీ అవి మిషన్ను తొలగించలేవు. అల్టిమేట్ గోల్, అల్టిమేట్ పర్పస్ అనేటటువంటిది అది ఆగిపోదు, ఎవరు కూడా తొలగించలేరు పిల్లగా. పర్పస్ ముఖ్యము. రెండవదిగా భాగస్వామ్యం ఒత్తిడిని ఎదుర్కొంటుంది. పార్ట్నర్షిప్ ఫేసెస్ ప్రెషర్. ఈ సంబంధము ఒత్తిడిని ఎదుర్కొనే చోట యోహాను, మార్కు ఇక్కడ మరి 37-38 వచనాల్లో మనం చూస్తున్నాం. ముందుగా అతడు విఫలమైనట్టు అనిపించడంతో పౌలు అతనిని విశ్వసనీయతపై సందేహం కలిగి ఉంటున్నాడు పిల్లలు. కాబట్టి యోహాన్ను తీసుకెళ్తాం అనేటువంటిది పౌలు అంత ఇష్టంగా లేడు, ఇంతకుముందు సరైనటువంటి రీతిలో మరి ఫెయిల్యూర్ ఉండటం వలన. కాబట్టి అది వ్యక్తం చేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి పరిచర్యలో భాగస్వాములు తప్పకుండా కొన్ని సమయాల్లో పాత్ర, పరిపక్వత, విశ్వాసం వంటి అంశాలు
పరీక్ష అవుతుంది. కాబట్టి టెస్టింగ్ టైమ్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పిల్లరా కొంతమంది సరైనటువంటి రీతిలో ఆత్మీయంగా మెచ్యూర్డ్గా లేనటువంటి వారు ఉంటుంటారు. పరిపక్వత లేనటువంటి వారు, విశ్వాసం అనేటువంటిది లేనటువంటి వారు, ఆ సహనం లేనటువంటి వారు ఉంటారు. అటువంటి వారి విషయమై మనము ఎంతైనా మరి సరైనటువంటి రీతిలో డీల్ చేయవలసినటువంటి అవసరత ఉంటున్నది. కాబట్టి ఒత్తిడి మన ఐక్యత క్రీస్తుపై ఆధారపడిందా లేక సౌకర్యంపై మాత్రమే నా అని అది బయట పెడుతుంది. కాబట్టి పిల్లారా ఇటువంటి వచ్చినప్పుడు వై వీఆర్ నాట్ టేకింగ్ సో అండ్ సో పర్సన్, ఎందుకు వారిని కలపటం లేదు, ఏదో ఒక రీజన్ ఉంటుంది. అది వ్యక్తిగత ప్రాబ్లమా లేకపోతే మరి సంపూర్ణంగా క్రీస్తు మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటున్నాం అనేటటువంటిది మనం పరీక్షించుకోవాలి. మరి మూడవదిగా భాగస్వామ్యం ప్రక్రియ ద్వారా కొనసాగుతుంది. పార్ట్నర్షిప్ అనేటటువంటిది కంటిన్యూస్ త్రూ ప్రాసెస్, అది ఒక ప్రక్రియ పిల్లలు. భాగస్వామ్యం అనేటటువంటిది వారు విడిపోయినప్పటికీ కాబట్టి పిల్లలు అల్టిమేట్ గోల్ అనేటటువంటిది బర్నబాసు మార్కుతో వెళ్ళటం చూస్తున్నాము. పౌలు శీలతో వెళ్ళాడు అని చెప్పి 15:39, 40 వచనాల్లో మనం చూస్తున్నాం పిల్లలు. పని ఆగిపోకూడదు, అది చాలా ముఖ్యము. కాబట్టి ఒకవేళ డిఫరెన్స్ కొంతమంది అలుగుతుంటారు, కొంతమంది మరి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తుంటాయి. కానీ మన యొక్క గురి గమ్యం మటుకు అల్టిమేట్ పర్పస్ అనేటటువంటిది ఆ ప్యాషన్ తోటి మనము పని ఆపకుండా మనము చూడవలసినటువంటి బాధ్యత ఉంటున్నది. కాబట్టి సంఘర్షణ ప్రక్రియ దేవుని చేతిలో ఉంటున్నది. అది పరిచర్యను మరియు ప్రభావితం చేయటానికి ఉపయోగపడవచ్చు పిల్లలు. కాబట్టి దేవుడు పిల్లరా, దేవుని మొదట దేవుడు. మరి విడిపోవటం ఎప్పుడు అవిధేయత కాదు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విడిపోవటం కొన్నిసార్లు డివిజన్స్ వస్తుంటాయి సంఘంలోనే, అది అవిధేయత కాదు. కానీ కొన్నిసార్లు అది దేవుడి మిషన్ను మరింత ఫలానికి దారి మళ్ళిస్తుంటుంది పిల్లారా. ఈనాడు మరి సంఘాలలో కూడా కొన్నిసార్లు డాక్ట్రినల్ డీవియేషన్స్ కొన్ని నచ్చక మరి వాళ్ళు బయటకు వచ్చి ఇంకొక గ్రూప్గా అవటం అనేటటువంటి చూస్తుంటాం. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ రాంగ్. దాని ద్వారా ఇంకా పిల్లారా దేవుడు మరి ఆ ఇండివిజువల్గా వారిని కూడా వాడుకుంటాడు, అందరిని కూడా వాడుకుంటాడు. దేవుడు లోకాన్ని అంతా కూడా ప్రేమిస్తున్నాడు. అందరికీ కూడా మరి కొంతమంది మరి వారికి సరైనటువంటి అవకాశాలు లేనప్పుడు, సరైనటువంటి ప్రామినెన్స్ ఇంపార్టెన్స్ లేనప్పుడు దే విల్ బి డిస్కరేజ్, డిసప్పాయింటెడ్. కాబట్టి వాళ్ళు ఇంకా వేరే సొంత మినిస్ట్రీ చేయాలని ఆశిస్తుంటారు. కానీ అందరూ కూడా మన అల్టిమేట్ గోల్ ఏంటంటే సువార్త ప్రకటించబడాలా, ఆత్మీయంగా సంఘంను అభివృద్ధి చేయాలన్నటువంటిది. కాబట్టి ఇక్కడ మనము చూసినటువంటి వాక్యంలో పిల్లరా ఉద్దేశంపై భాగస్వామ్యాన్ని నిర్మించాలి. దేవుని వాక్య అభివృద్ధి పిల్లరా ఉద్దేశం, పర్పస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒత్తిడిని ఆశించాలి, ఎందుకంటే పరిచర్య నిజం మరి సిద్ధాంతం మాత్రమే కాదు, పరిచర్యలో వాస్తవిక సత్యాలను మనం తెలుసుకోవాలా. ఎన్నో ప్రెషర్స్ అనేటటువంటివి వస్తుంటాయి, ఒత్తిళ్ళు అనేటటువంటివి వస్తుంటాయి. వాటిని ఎదుర్కోవటానికి కావాల్సిన జ్ఞానమును దేవుని అడగాల, ప్రక్రియను దేవునికి అప్పగించాలి. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి మరి దేవుడి చిత్తం ప్రకారము మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారు ఉంటున్నాము. కాబట్టి ప్రభు మనకు గాస్పల్ కేంద్ర ఐక్యత అనేటటువంటి నిజాయితీతో పనిచేయటం అనేటటువంటి భాగస్వాములు చెదిరినా కూడా సంఘం ఎదిగి క్రీస్తును ప్రకటించేలాగా, సువార్త విస్తరించేలాగా దేవుడు మనందరికి కూడా సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, నేటి ధ్యాన అంశంను బట్టి వందనాలు ప్రభువా. పార్ట్నర్షిప్, భాగస్వామ్యం ప్రభువా తండ్రి ఎంతో అవసరం నాయన. ప్రేమగల దేవా, దయగల నాయన తండ్రి 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 అయ్యో సహాయం చేయండి నాయన. నమ్మదగినటువంటి దేవుడు, కరుణగల దేవుడు ప్రభువా తండ్రి మేమున్న ప్రదేశాల్లో తండ్రి మరి ప్రభు ఎన్నో మరి ఎటువంటి ఆ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి, అటన్నిటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటానికి సహాయం చేయండి. విడుచున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మరి అల్టిమేట్గా ప్రభు ఆ యొక్క సువార్త తండ్రి వ్యాపించడంలో ప్రభు అందరూ సాధనలుగా ఉండగలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి మీకేమైనా ప్రార్థన అవసరం ఉంటే కూడా యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. నా మాటే వేదమని
శత్రువు దాడి